బొంబాయి చట్నీ కోసము 3 పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్ అనేది. నెక్స్ట్ ఒక టమాటాని సన్నగా చాప్ చేసేసుకోవాలి. ఒక గిన్నె పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. అది హీట్ ఎక్కాక దానిలోకి తాలింపు గింజలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న టమాటో అండ్ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి కొద్దిగా కలుపుతూ ఉండాలి. ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగేశాక దానిలోకి చింతపండు రసాన్ని అనేది యాడ్ చేసేసుకోవాలి. అది బాగా మరుగుతున్నప్పుడు పక్కగా ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి అనేది ఉండలు రాకుండా కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి అది పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తము నీళ్ళు మసిలేసాక బాగా పక్కన కలిపి పెట్టుకుని శనగపిండి రసాన్ని అనేది దానిలో ఉండలు రాకుండా కలుపుతూ ఉండాలి. అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటాయి. సో ఎంతో రుచికరమైన బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. శనగపిండి చట్నీ అని కూడా అంటారు.